సరస్వతీదేవి యుద్ధం లేకుండానే గంధర్వుల నుండి ప్రాణానికి శక్తినిచ్చే సోమ్ర వృక్షాన్ని తిరిగి పొందిందని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవలోకంలో ఉండే సోమ్ర వృక్షాన్ని గంధర్వులు దొంగలించారు. ఎందుకంటే దాని మత్తు మరియు ఉత్తేజకరమైన రసం దేవతలను అమరులను చేస్తుందని గంధర్వులు నమ్ముతారు. ఇది దేవతలకు కోపం తెప్పించింది. కానీ సరస్వతీదేవి పోరాటం లేకుండానే మొక్కను తిరిగి పొందుతానని వాగ్దానం చేసింది. సరస్వతీదేవి గంధర్వుల వద్దకు వెళ్ళి తన వీణతో రాగాలు మరియు రాగిణీల మంత్రముగ్ధమైన వాక్కుతో సంగీతాన్ని సృష్టించడం ప్రారంభించింది. మంత్రముగ్ధులైపోయారు గంధర్వులందరూ. గంధర్వులు ఎంతగా పరవశించిపోయారంటే సరస్వతీదేవిని ఆ సంగీతాన్ని తమకు కూడా నేర్పించమని వేడుకున్నారు. అప్పుడు సరస్వతీదేవి సోమ్ర వృక్షాన్ని తిరిగి తనకు ఇస్తే ఆ సంగీతాన్ని వాళ్లకు నేర్పిస్తానని చెప్పింది. ఆ విధంగా సరస్వతీదేవి సోమ్ర వృక్షాన్ని తీసుకుని గంధర్వులకు సంగీతాన్ని నేర్పించింది. అప్పటి నుండి గంధర్వులు దేని వెనుక ఆసక్తి చూపించక మధురమైన సంగీతకారులుగా మారారు. ఈ విధంగా సరస్వతీదేవి యుద్ధమే లేకుండా సోమ్ర వృక్షాన్ని తిరిగి దేవలోకానికి తీసుకుని వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన ఒపీనియన్ని మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మీ కమెంట్స్ మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.